వెల్కమ్ టు బ్రేక్ ది సైలెన్స్. నేను రమా మండవ. ఈరోజు R24 ఇంటర్వ్యూలో డాక్టర్ దుట్టా సీతారామలక్ష్మి గారు ఉన్నారు. అదేవిధంగా గన్నవరం ఏదైతే మాజీ యాస్పిరెంట్ అండ్ సీనియర్ డాక్టర్ అండ్ సీనియర్ పొలిటీషియన్ దుట్టా రామచంద్రరావు గారి బిడ్డ ఆమె. అదేవిధంగా శివభరత్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి చాలా క్లోజ్ అనిపించుకునే శివభరత్ రెడ్డి గారి వైఫ్ కూడా. సో ఆమె ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు. అసలు గన్నవరంలో ఏం జరుగుతోంది, నిన్న మొన్న కూడా ఏదైతే వంశీకి వ్యతిరేకంగా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరైతే దుట్టా రామచంద్రరావు గారు, అసలు గన్నవరంలో ఏం జరుగుతోంది, దుట్టా ఫ్యామిలీ పొలిటికల్గా ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది, అసలు గన్నవరం రాజకీయాల మీద దుట్టా ఫ్యామిలీ వారసురాలు ఏమంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఆమెతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ బ్రేక్ ది సైలెన్స్లో. నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు R24 బ్రేక్ ది సైలెన్స్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను ఇది. సో ముందు హౌ యూ ఫీలింగ్ గుడ్. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నాను మేడం. ప్రజెంట్ కృష్ణా జిల్లాలో ఎస్పెషల్లీ గన్నవరం నియోజకవర్గంలో దుట్టా రామచంద్రరావు గారు అంటేనే ఆయనకు ఒక రెప్యుటేషన్. ఇప్పటికీ కూడా ఇది మా జనరేషన్ కాదు, ఆయన పొలిటీషియన్, మా తండ్రుల జనరేషన్ నుంచి ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. ఎస్పెషల్లీ వయస్కి ఎంత క్లోజ్ అనేది కూడా అందరికీ తెలిసిందే. సో ఆయన బిడ్డగా సో దుట్టా రామచంద్రరావు లెగసీ సీతారామలక్ష్మి గారికి కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా మీరు? మా ఫాదర్, మేము చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని చూస్తూ ఉన్నాము. పొలిటికల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ మెయిన్ సర్వీస్ ఓరియంటెడ్. ఆయన ఏ విధంగా అయితే సర్వీస్ చేస్తున్నారో అది చూస్తూ వచ్చాము. సో మాకు కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి మనం కూడా సర్వీస్ చేయాలి, మనం చేయగలిగినంత మన పరిధిలో మనం కూడా సర్వీస్ చేయాలి అనేది ఫస్ట్ నుంచి అదే ఉంది మాకు మైండ్లో. అదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఏ విధంగా అయినా సరే సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి అనేది మా కోరిక. ఎస్పెషల్లీ వాట్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ మేడం? మా చిన్నతనం నుంచి మేము హనుమాన్ జంక్షన్ మా ఊర్లోనే ఉన్నాము. ఫాదర్ డాక్టర్. సో డాక్టర్గా ఆయన సర్వీసెస్ ఇస్తూ ఉన్నారు. చాలా తక్కువకే మా చుట్టుపక్కల, మా ఊర్లోనే కాకుండా మా చుట్టుపక్కల గ్రామాలు ఆల్మోస్ట్ ఒక 100 గ్రామాల నుంచి హాస్పిటల్కి పేషెంట్స్ రావటం అయితే వస్తారు. నూజివీడు నియోజకవర్గం నుంచి అటు గుడివాడ, గన్నవరం, ఏలూరు, ఇటు అన్ని సైట్స్ నుంచి కూడా మాకు పేషెంట్స్ వస్తారనమాట. సో వాళ్ళందరికీ కూడా అతి తక్కువకే వైద్యం అంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఆయన చేస్తూ వచ్చారు. అది మాత్రమే కాకుండా విడిగా కూడా ఆయనకి ఎంత వీలైతే అంత, ఏదైనా అప్పుడు నేషనల్ హైవే NH5 మీద వరదలు వచ్చినప్పుడు ఎవరైనా ఆగిపోయినా వాళ్ళందరినీ ఆదుకోవటం, అంటే మా నియోజకవర్గం అంతే, మా వాళ్ళే కాకుండా కూడా బయట వాళ్ళైనా మాకు సంబంధం లేకపోయినా కూడా సో ఎప్పుడైనా ఎవరికైనా సహాయం కావాలంటే వెంటనే ఆలోచించకుండా సహాయం చేయటం ఆయనకి అలవాటు. సో ఇవన్నీ చూస్తూ వచ్చాం కాబట్టి సో అది సర్వీస్ అనేది సపరేట్గా మేము అనుకోలేదు. ప్రతి మనిషి సర్వీసే చేయాలి అన్న దాంతో మేము పెరిగామన్నమాట. అంటే ఎస్పెషల్లీ మేడం, ఒకవైపు కేవీపీ గారు కానీ ఒకవైపు దుట్టా గారు కానీ వీళ్ళిద్దరూ అప్పట్లో వైఎస్కి 2 కళ్ళు అని చెప్తారు తెలిసిన వాళ్ళు చాలామంది. సో ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ వైఎస్ రాజకీయ ప్రస్థానం ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ ఫ్యామిలీ మీద ఉండేనా? రాజశేఖర్ రెడ్డి గారు ఫాదర్ ఇద్దరు స్నేహితులు, బాగా క్లోజ్. రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు మా ప్రాంతానికి వచ్చినా ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. సో అది అట్లా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా మా మీద చాలా మటుకు ఉండేది. సో ఆయన చేసే మంచి పనులు కానీ, అంటే ఫ్రెండ్షిప్కి ఆయన ఇచ్చే వాల్యూ కానీ, ఎప్పుడైనా సరే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఏదైనా మేము ఒకవేళ ఆయన దగ్గరికి సీఎం అయిన తర్వాత కూడా ఆయన దగ్గర ఎప్పుడైనా వెళ్ళాల్సి వస్తే వెంటనే పిలిపించుకొని మాట్లాడటం కానీ, ఎప్పుడు ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు. మా వైపు వచ్చినప్పుడు మా ఇంటికి రావటం అయినా సరే. సో ఆయన సీఎం అయిన తర్వాత కూడా ఒకసారి డాడీ మా ఫాదర్ కలిసినప్పుడు ఏం కావాలి నీకు అని అడిగితే మాకేం వద్దు, మీరు సీఎం అయిన తర్వాత మా హాస్పిటల్ ఓపెన్ చేయండి అని చెప్పారు. సో అప్పుడు పోలవరం శంకుస్థాపన ఉంది. అది చాలా పెద్ద ప్రాజెక్టు, అది మనందరి కళ. అట్లాంటిది పోలవరం శంకుస్థాపనకు వెళ్ళే రోజున కూడా ఆయన
ఆయన వచ్చి మన హాస్పిటల్ ఓపెన్ చేసి అప్పుడు పోలవరం శంకుస్థాపనకి బయలుదేరి వెళ్ళారు. అంటే చాలామంది చెప్పారు కూడా అప్పుడు ఆయనకి ఇంత టైట్ స్కెడ్యూల్లో మీరు ఇది వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు లేదు, నేను రామచంద్రరావుకి మాట ఇచ్చాను, నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అని చెప్పి అప్పుడు ఆయన వచ్చారు. ఎస్పెషల్లీ మీ ఫాదర్ డాక్టర్ కాబట్టి మీరు కూడా ఈ వృత్తిని ఎంచుకున్నారా, ఈ సైడ్ అందుకే వచ్చారనుకోవాలా? ఒక రకంగా అంతేనండి. అంటే మా ఫాదర్ డాక్టర్ కావటం మూలంగా చిన్నప్పటి నుంచి అది ఆయన అందరికీ సేవ చేయటం చూస్తూ ఉన్నాము. సో మన రీచ్ ఎక్కువ మందికి ఉంటుంది, మనం డాక్టర్ అయితే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అన్న దృక్పథంతో తీసుకోవటం జరిగింది. దెన్ మేడం ఎస్పెషల్లీ గన్నవరం నియోజకవర్గంలో దుట్టా గారు అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందని అందరికీ తెలిసిందే. టువర్డ్స్ టు ఆయన సొసైటీకి చేసిన సేవ కానీ ఓకే డాక్టర్గా కానీ పొలిటికల్ పరంగా వచ్చినట్లయితే ఆయనకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వైఎస్తో అంత క్లోజ్ ఉన్నప్పటికీ పదవుల విషయంలో ఎందుకు దుట్టా గారు దూరంగా ఉండిపోయారు అనేది ఒక టాక్. ఎందుకంటారు అలా? యాక్చువల్గా పదవి ఆయన కావాలి అనుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పదవి కావాలన్నా కూడా ఆయనకు పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎట్లా ఉందంటే మీరున్నారు పైన, మాకు ఇంకేం కావాలి అన్న ఫీలింగ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయనకి ఊర్లో ఒక డాక్టర్గా అందరికీ సేవ చేయాలి అన్న ఇది. సో ఎంత వీలైతే అంత ఆయన పరిధిలో ఆయన ఆ ఊరికి, ఆ హాస్పిటల్, ఆ చుట్టుపక్కల గ్రామాలకి సహాయం చేయటంలో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పైన ఉంటే మనకి ఇంకేం కావాలి, అదే మనకి పెద్ద పదవి అనుకున్నారు. అందుకని ఆయన పదవిని ఎప్పుడు ఆశించలేదు. కానీ వైఎస్ వైపు నుంచి కూడా చాలాసార్లు ఆఫర్ వచ్చింది, అయినా కూడా వాటికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేశారనేది అప్పట్లో ఒక టాక్ ఉండేది. చాలాసార్లు ఆఫర్ వచ్చింది వాస్తవం, ఆయన ఎమ్మెల్సీ కింద అట్లా కూడా వచ్చింది. కాకపోతే ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన ఇంట్లో మనిషి సీఎంగా ఉన్నప్పుడు మనకు ఇంకో పదవి ఎందుకు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని ఆయన ఎప్పుడు పదవుల గురించి ఆలోచించలేదు. అసలు నాకు ఇది కావాలి అని చెప్పి ఏ రోజు అనుకోలేదు. జనానికి మనం ఎంతవరకు సహాయపడగలుగుతామా అనేది మాత్రమే ఆలోచించారు. దెన్ మేడం రాజశేఖర్ రెడ్డి గారి ఎరా తర్వాత జగన్ గారి జమానా స్టార్ట్ అయింది. దెన్ ఆయన పార్టీ పెట్టి కాంగ్రెస్ని ఎదిరించి సొంత పార్టీ పెట్టిన తర్వాత సో దుట్టా రామచంద్రరావు గారు డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డితో కూడా సెయిల్ అయ్యారు ఆయన. సో దెన్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన అనుబంధం ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఆలోచించింది, జగన్ అన్న ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు, సో మన సపోర్ట్ మనం సపోర్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఆయన మన ఫ్యామిలీ మెంబర్, ఆయనకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి వెంటనే కాంగ్రెస్కి రాజీనామా చేసేసి అప్పటికి మేము ఆల్మోస్ట్ 30 years నుంచి కాంగ్రెస్ పార్టీతోటి కాంగ్రెస్లోనే ఉన్నాము. సో కానీ జగన్ అన్నకు సపోర్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్కి వెంటనే రాజీనామా చేసేసారు. ఆయనతో పాటు వెంటనే బయటకు వచ్చేసారు. దెన్ ఆ తర్వాత కూడా 2014 ఎన్నికలు అంటే అది ఒక ఛాలెంజింగ్ టైం జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ, ఎందుకంటే కొత్తగా పార్టీ పెట్టినారు. పార్టీ పెట్టినాక వచ్చిన ఎలక్షన్ అది 2014. నేను అప్పుడు మీ నాన్నగారికి టికెట్ వచ్చింది. దెన్ అప్పుడు ఓటమి గల కారణాలు అంటే ఎలా విశ్లేషిస్తారు? అప్పుడు దానికి చాలా కారణాలు ఉన్నాయి. అది ఒకటి, అప్పుడు ఒక మేజర్ ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్ళారు. సో ఆ సామాజిక వర్గం అంటే ఇప్పుడు మా సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ కూడా టీడీపీకి పడటం జరిగింది. సో అది మేజర్ ఫ్యాక్టర్, పవన్ కళ్యాణ్ గారిది మేజర్ ఫ్యాక్టర్. అంటే గన్నవరంలో దాదాపు 18,000కు పైగా కాపు సామాజిక వర్గం ఓటింగ్ ఉంది. సో అదంతా కూడా మేజర్గా టీడీపీకి పట్టడం జరిగింది. సో దాని మూలంగా అది మేజర్ ఫ్యాక్టర్ అని నేను అనుకుంటున్నాను. దెన్ మేడం 2014లో ఒక ఆఫర్ అయితే వచ్చింది. ఆయన ఏజ్ ఫ్యాక్టర్ని కూడా పక్కన పెట్టి ఆ రోజు పోటీ చేస్తారని ముందుకు వచ్చారు మీ నాన్నగారు. కానీ అప్పట్లోనే మీ పేరు వినిపించింది, అప్పట్లోనే ఎమ్మెల్యే యాస్పిరెంట్గా ఒక పేరు అయితే తెర మీదకి వచ్చింది, దుట్టా సీతారామలక్ష్మి గారిది అని ఒక చర్చ అయితే జరిగింది. ఈవెన్ 2019లో కూడా ఆ ప్రపోజల్ వచ్చిన మాట అయితే వాస్తవమేనా? అది వచ్చిందండి. కాకపోతే మెయిన్ ఏంటంటే మా మదర్ ఒక మాట చెప్పారనమాట, ప్రపంచాన్ని చక్కబెట్టే ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్పి. సో అయితే అంటే నాకు పిల్లలు చిన్నవాళ్ళు కావటం, సో అవన్నీ ఫస్ట్ మన సొసైటీ మంచిగా ఉండాలంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ ఓన్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ బాగున్నప్పుడే సొసైటీ గురించి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అన్నమాట. అంటే ఎస్పెషల్లీ సీత గారు ప్రత్యేకించి దుట్టా రామచంద్రరావు గారికి అంత ఆయన ఇప్పటికీ లోకల్గా గన్నవరంలో ఆయన గురించి చెప్పుకునేది, ఆయన ఎంత పొలిటికల్ అప్లిఫ్ట్ ఉన్నా కూడా ఆయనకున్న ఆ స్థాయిలో పరిచయాలు ఉన్నా
ఆయన అతి మంచితనం వల్లే పదవులు ఆయన దగ్గర దాకా రాలేదు అనేది ఇప్పుడు దాకా ఆయన మీద ఉన్న ఒక మాట అక్కడ లోకల్గా. సో అదే మీరు కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారా అనేది కదా మీ వారసులు, ఆయన వారసులుగా మీరు కానీ మీ బ్రదర్ కానీ. మంచితనంలో అతి మంచితనం తక్కువ మంచితనం ఏది ఉండదండి. మంచితనం అంటే మంచితనం, మంచితనాన్ని కంటిన్యూ చేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది మనకు పదవులు వస్తాయా పదవులు రావా అనేది సెకండరీ థింగ్. మనం ఏంటి అంటే వీ కాంట్ చేంజ్ అవర్ క్యారెక్టర్ ఫర్ కేవలం పదవుల కోసం క్యారెక్టర్ చేంజ్ చేసుకునే తత్వం మాది కాదు. మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జనంతో సంబంధాలు అట్లనే ఉంటాయి. సర్వీస్ ఓరియంటెడ్గా అలాగే ఉంటాము, అట్లాగే కంటిన్యూ చేస్తాం. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ మీ ఫ్యామిలీ గురించి చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. మీకు శివభరత్ రెడ్డి గారితో ఎలా పరిచయం? అప్పటికే శివభరత్ రెడ్డి గారు అప్పటికే పొలిటికల్ అప్లిఫ్ట్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా అటు కడప నుంచి ఉన్నారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కూడా దగ్గర. సో మీ ఇద్దరి పరిచయం ఎలా ఉండింది, దాని ఇంట్లో యాక్సెప్టెన్స్ ఎలా ఉండింది? శివభరత్ రెడ్డి గారు నేను కాలేజ్లో క్లాస్మేట్స్ అండి, మెడ్ స్కూల్లో. సో అట్లా పరిచయం. సో నేను మా పేరెంట్స్కి చెప్పినప్పుడు మాకు అప్పటికి ఇంకా కడప అంటే సినిమాల్లో చూసి ఫ్యాక్షనిజం అంటే అది ఎట్లా ఉంటుందో మాకు తెలీదు. సో అయితే మాకు తెలిసిన వ్యక్తుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే. అప్పుడు సార్ సీఎంగా ఉన్నారు. 2007లో నాన్నగారు నేను మొత్తం ఫ్యామిలీ అంతా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఇట్లా చెప్పారు, పాప ఒక అబ్బాయిని ఇట్లా ఇష్టపడుతుంది అని. ఎవరు అంటే ఇట్లా మీ కడపే కృష్ణారెడ్డి గారి అబ్బాయి అంటే, ఆ కృష్ణారెడ్డి మనోడే, నువ్వేం భయపడమాక, అట్లనే మనం కానిద్దాంలే, ఏం ఇబ్బంది పడకు, ఆ అబ్బాయి కూడా నాకు బాగా తెలుసు అని చెప్పారు. సో అప్పుడు మా నాన్నగారు కొంచెం టెన్షన్ ఫ్రీ అయ్యారు. సో అయ్యి అట్లా అంటే మీ మ్యారేజ్లో మేజర్ షేర్ అంటే వయస్సు కూడా ఉందనే చెప్పాలి. అసలు ఆయనదే మెయిన్ పాత్రే అయింది. ఆయన గినుక ఆ మాట మాట్లాడకపోతే మా నాన్నగారు చాలా ఆలోచించి ఉండేవాళ్ళేమో దాని గురించి. అంటే మీకంటే వాళ్ళతో పరిచయం ఉంది కాబట్టి వయస్సుతో మీకు మీ నాన్నగారికి మీకు పొలిటికల్గా మీకు కొంచెం ఐడియా ఉంది. సో మీకు తెలుసా శివభరత్ రెడ్డి గారికి కూడా కడపలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని? తెలియదండి, మాకు నిజంగా తెలియదు. అసలు రాజశేఖర రెడ్డి గారు మాతో చెప్పిన తర్వాతే మాకు అర్థమైంది. అప్పటి వరకు మాకు నిజంగానే తెలియదు. దాని ఇంట్లో అయితే మీ నాన్నగారి వైపు నుంచి అయితే ఫుల్ ఫ్రీడమ్ మీకు. అవును మేడం, ఇద్దరు ఇప్పుడు ప్రొఫెషనల్గా చూసుకుంటే మీ ఇద్దరు డాక్టర్సే, కానీ మీ మ్యారేజ్ లైఫ్ విషయానికి వచ్చేటప్పటికి ఇద్దరు పొలిటికల్ ఫ్యామిలీస్ కూడా, ఆ ఇన్ఫ్లుయెన్స్ మీ ఫ్యామిలీ లైఫ్ మీద ఎప్పుడు లేదంటారా? ఇన్ఫ్లుయెన్స్ అయితే 100% ఉందండి. ఇట్స్ అ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ యాక్చువల్లీ. అంటే పొలిటికల్గా ఉండటం మూలంగా లైక్ కొంచెం ఓపెన్ మైండెడ్గా ఆలోచించటం ఉంటుంది. సో మనం కూడా అంటే పాలిటిక్స్లోకి వేరే ఉద్దేశాలతోటి వేరే ఎజెండాలతోటి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైనా కూడా సర్వీస్ మనం ఎక్స్టెండ్ చేయాలి అన్న దీంతో పొలిటికల్గా ఆలోచించాం. కానీ ప్రత్యేకించి మేడం శివభరత్ రెడ్డి గారు మీ హస్బెండ్ కాబట్టి ఆ క్వశ్చన్ అడగాలి తప్పకుండా. ఆల్మోస్ట్ ఆయన వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్గా కానీ, ఆ తర్వాత షర్మిల పాదయాత్రలో ఆయన కీ రోల్ ప్లే చేయడం కానీ, ఆ తర్వాత చూస్తే జగన్ పాదయాత్రకి అప్లిఫ్ట్ చేయడం కానీ, చాలా రకాలుగా పార్టీ కోసం ఆయన ఇన్ని రోజుల నుంచి కూడా తన కంట్రిబ్యూషన్ అయితే ఉంది. అది మేము దగ్గరగా చూస్తున్నాం సీనియర్ జర్నలిస్టులుగా కూడా. మరి పదవుల విషయానికి వచ్చేటప్పటికి ఆయన కూడా మీ నాన్నగారిని ఫాలో అవుతున్నారు అనేది కదా చాలామంది చెప్తూ వచ్చేది. మీరు ఎప్పుడు ఆ క్వశ్చన్ మీ మధ్య రాలేదా? లేదండి, పదవి ఉంది లేదు అనేది నిజంగా ఏ రోజు ఆలోచించలేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మాకు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి అనేది యాజ్ ఎ ఫ్యామిలీ ఇట్స్ అవర్ డ్రీమ్. ఆయన సీఎంగా చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు కూడా జగన్ అన్న సీఎంగా ఉన్నారు కదా అన్న ఫీలింగే మాకు ఎక్కువ. మేము పదవుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. శివభరత్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పదవి కావాలి కాబట్టి మనం పని చేయాలి అని అనుకోలేదు. ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఆయన నేను జగనన్నతో పాటు ఉండాలి, జగనన్నతో కలిసి పనిచేయాలి అన్న దీంతో పనిచేశారు తప్ప పార్టీకి మనం ఒక పార్టీలో ఉన్నాం. పార్టీ ఈజ్ అ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీకి మనం పనిచేసేటప్పుడు మనం అరే ఇది ఇస్తేనే నేను ఇది చేస్తాను అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండదు. అది మన పార్టీ, అందుకని మనం పని చేయాలి, అది మన కర్తవ్యం. అంత మట్టుకునే ఆలోచించారు. అంటే పార్టీ వైపు నుంచి ఎప్పుడు కూడా ఆఫర్ రాలేదన్న ఫీలింగ్ కానీ, లేకపోతే ఈ పదవి రాలేదన్న ఆలోచన కానీ మీకు లేదా? లేదండి. దెన్ మేడం మళ్ళీ ఒకసారి మనం పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. మీ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే 2014లో ఓటమి తర్వాత పార్టీ ఓడిపోయింది. అండ్ దెన్ నాన్నగారు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. ఆ 4.5 ఏళ్ళు దాదాపు 5 ఏళ్ళు అధికారంలో, ఆ 5 ఏళ్ల పాటు వైసీపీకి మొత్తం ఓవరాల్గా స్టేట్ వైడ్గా కూడా సఫికేషన్ ఉంది అనేది వైసీపీ వైపు నుంచి వచ్చేమాట. దెన్ గన్నవరంలో ఎలాంటి వాతావరణం ఉండేది అప్పుడు? ఇప్పుడు 2019 వరకు ఈ 10 yearsలో
వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు చాలా నష్టాలు కూడా పడ్డారు, కానీ అందరూ కూడా చాలా ఇష్టంగా చేశారు. వైఎస్ఆర్సీపీలో ఒక యాజ్ ఐ టోల్డ్ యూ, పార్టీ అంటే ఒక ఫ్యామిలీ లాంటిది. ఎన్ని కష్టాలైనా సరే ఎన్ని నష్టాలైనా సరే కార్యకర్తలు కానీ మేం కానీ మా అందరూ కూడా ఇష్టంగా చేశారు. అది కష్టమే కావచ్చు, చాలా కష్టపడ్డారు. ఇప్పటికి కూడా కోర్టు కేసులకి ఇంకా నాన్నగారు వెళ్తానే ఉన్నారు. అప్పుడు పెట్టిన కేసులు రీసెంట్గా కూడా వెళ్ళటం జరిగింది. సో ఇవన్నీ కూడా పెద్ద కష్టంగాను నష్టంగాను మేము ఫీల్ అవ్వట్లేదు. దేనికైనా ఒక పార్టీ అన్న తర్వాత మనం జనం కోసమే కదా పోరాడేది. వాళ్ళ కోసం పోరాడేటప్పుడు ఎట్లాంటి కష్టాలైనా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం పాలిటిక్స్లోకి వస్తున్నామంటేనే ఈ ఐడియాతోటే రావాలి. సో ఇది ఎప్పుడు కూడా మాకు కష్టంగా అనిపించలేదు. ఇప్పటికి కూడా మేము పార్టీ కోసం చేసే పనిని కష్టంగా ఎప్పుడూ అనుకోలేదు. దెన్ మేడం 2019 వచ్చేటప్పటికప్పుడు స్ట్రాంగ్ గోల్ ఉండేది. దెన్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఒక అంచనా ఉండేది. అలాంటి సమయంలో సీతారామలక్ష్మి గారికి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒక ఆఫర్ వచ్చింది, లేదంటే బందర్ ఎంపీగా వెళ్ళాలని ఒక ఆఫర్ కూడా వచ్చింది అనేది ఒక చర్చ ఉంది. కానీ అప్పట్లో మీ బ్రదర్ కానీ మీరు కానీ అందుకు అంత ఇష్టంగా లేరనేది కూడా ఇంకో ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం? యాక్చువల్లీ 2016-17 ఆ టైంలో మా మదర్కి కార్సినోమా డిటెక్ట్ అయిందండి. సో అప్పుడు ముందు యాక్చువల్గా ఆఫర్ నాది కాదు, మా ఫాదరే ఇది. కాకపోతే మా ఫాదర్కి కంటెస్ట్ చేయటం ఇష్టం లేదు, మా మదర్కి తోడుగా ఉండాలి అని చెప్పేసి ఆయన డిసైడ్ అయ్యారు. అయితే జగనన్న చాలాసార్లు నాన్నగారికి చెప్పారు, లేదు మీరే కంటెస్ట్ చేయాలి అని. మీరు కాని పక్షంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కంటెస్ట్ చేయమన్నారు. కానీ మా అందరికీ కూడా మా మదర్ తోటి ఇట్స్ క్రూషియల్ ఇది. సో మనం ఆ టైంలో మన పేరెంట్స్కి మన స్పౌజెస్కి ప్రయారిటీ ఇవ్వకపోతే దెన్ ఇట్స్ నాట్ వర్త్. ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలి, తర్వాత అది. సో దట్ టైమ్ లైక్ వీ వాంటెడ్ టు బీ విత్ మై మదర్. ఫ్యామిలీ ప్రయారిటీ అయింది అప్పుడు. దెన్ మేడం 2019 ఎలక్షన్ ముందు యార్లగడ్డ వెంకట్రావు గారిని తీసుకొచ్చారు. దెన్ మీ నాన్నగారిని పిలిచి మరీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంకెవరైనా అయితే కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వండి అని అడిగేవాళ్ళేమో. ఈయన జగన్ గారు చెప్పంలోనే అవును ఓకే అని చెప్పేసి వచ్చేసినట్టున్నారు. అప్పుడు యాక్చువల్లీ నాన్నగారే చెప్పారు, మీరు ఎవరినైనా పంపించండి, మేము 100% సపోర్ట్ చేస్తాం, ఎవరినైనా తీసుకురండి, మేము 100% సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లనే వెంకట్రావు గారిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చినప్పుడు లైక్ ఈవెన్ అప్పుడు కూడా మా మదర్ హెల్త్ కండిషన్ బాగోకపోయినా కూడా లైక్ మా బ్రదర్ కానీ మా ఫాదర్ కానీ కంప్లీట్గా 100% దే హ్యావ్ డన్ ఎఫర్ట్ పెట్టారు. కానీ మేడం ఎప్పుడు ఇంత జరిగినప్పుడు టికెట్ గురించి ఆ నెగోషియేషన్ జరిగినప్పుడు మీ ఫ్యామిలీకి జగన్ గారికి మధ్య ఎప్పుడు గన్నవరంలో శివభరత్ రెడ్డి గారు అయితే ఎలా ఉంటారని అసలు అలా ఆలోచన రాలేదా? అసలు ఫిట్ ఎవరని కామ్గా ఉండిపోయారా ఆ సామాజిక వర్గ సమీకరణాల్లో? అంటే శివభారత్ రెడ్డి గారికి గన్నవరంలో పోటీ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడూ లేదండి. ఆయన ఎప్పుడు కూడా మా నాన్నగారు పోటీ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. 2014లో కానీ 2019లో కానీ ఆయనకి ఎప్పుడూ అట్లా ఆలోచన లేదు. అసలు అలాంటి ప్రపోజల్ కూడా రాలేదు ఎప్పటికీ? లేదండి. దెన్ మేడం ఒకసారి యార్లగడ్డ వెంకట్రావు గారి మీరు మీ వైపు నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చినారు మీ ఫాదరు. అండ్ దెన్ మీ ఫాదర్ కూడా ఆయన మీరు చెప్తున్నట్టు ఎఫర్ట్ పెట్టినారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ రోజు మొన్న వైఎస్ఆర్సీపీ అధికారంలో అంత హ్యూజ్ మెజారిటీతో ఒక 151 ఒక తంబిక్ మెజారిటీతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన బట్ గన్నవరంలో టీడీపీ గెలిచింది. దెన్ వాట్ యువర్ ఫీల్? అంటే అక్కడ బేసిక్గా కొంచెం టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గం అండి ఓట్ బ్యాంక్ వైజ్ చూసుకుంటే. అండ్ వెంకట్రావు గారు 2018లో అప్పటికప్పుడు ఎలక్షన్స్ ముందు రావటం కానివ్వండి, అప్పుడు గినక నాన్నగారు పోటీ చేసుంటే వేరేగా ఈజీగా అయి ఉండేది. వెంకట్రావు గారు చాలా కష్టపడ్డారు ఆయన. కాకపోతే దాన్ని కూడా వాళ్ళు ఒక ఎన్ఆర్ఐ అప్పటికప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చారు అనేది కొంచెం అని అనుకుంటున్నాను. కానీ అప్పటి నుంచి కూడా వంశీ వైపు నుంచి కానీ టీడీపీ వైపు నుంచి కానీ లోకల్ క్యాడర్ నుంచి కానీ యార్లగడ్డ వెంకట్రావు అండ్ దెన్ దుట్టా రామచంద్రరావు ఇద్దరూ కలిసిన వంశీ నన్ను ఓడించలేకపోయారు అనే ఒక వాదన అయితే వచ్చింది కదా తెర మీద. ఈవెన్ ఆయన నేరోతో ఓడిపోయిన 400 ఓట్స్తో. 400 ఓట్స్ అనేది అది పెద్ద ఎక్కువ ఇది కాదు. సో గెలుపు ఓటమి అనేది ఉంటుందండి, గెలుపు ఓటమి అనేది ఉంటుంది. సో బట్ ద ఎఫర్ట్, మనం పెట్టే ఎఫర్ట్ అనేది ఇంపార్టెంట్. 100% ఎఫర్ట్ పెట్టారా లేదా అనేది థింగ్. మేడం ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎప్పుడైతే మొన్నటి వరకు కూడా వంశీ మీ పార్టీలోకి రాకముందు వరకు ఒక లెక్క గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ నుంచి గెలిచి ఆయన మీ పార్టీ జెండా కప్పుకున్న తర్వాత నుంచి గన్నవరం పాలిటిక్స్ మరో లెక్క అన్నట్టుగా ఉన్నాయి. దెన్ అసలు ఈ పరిణామాలని ఈరోజు ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న దుట్ట లాంటి వాళ్ళు కూడా స్వాగతించలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్. మీరేమంటారు దాని గురించి? 2000 ఇన్ని ఇయర్స్ నుంచి ఒక వ్యక్తి మీద ఫైట్ చేస్తూ ఉన్నారు కార్యకర్తలంతా కూడా. సో చాలా ఇప్పుడు కేసెస్ ఇంకా కూడా ఈవెన్ మీ ఫాదర్ మీదే, మా ఫాదర్ మీదే ఇంకా కేసెస్ ఉన్నాయి. సో అట్లా ఉన్నప్పుడు కార్యకర్తలు గబుక్కన స్వాగతించేయాలి అంటే అది కొంచెం కష్టం. పించి చేస్తూ ఉంటాయి ఓల్డ్ ఇష్యూస్ అన్ని. సో అట్లా ఉన్నప్పుడు మేబీ దే విల్ యాక్సెప్ట్ అవతల వ్యక్తి బిహేవియర్ని బట్టి గౌరవం ఇచ్చి అందరినీ కలుపుకుని పోయి అలా ఉన్నప్పుడు ఎవరైనా కూడా సరేలే సరే గతం గదహ అనుకుంటారు. కానీ ఇప్పటికి కూడా ఇంకా అంటే ఇప్పుడు మనకి ఇండియన్ కల్చర్ సొసైటీలో బేసిక్గా పెద్దవాళ్ళని గౌరవించాలి, తోటి వారికి సహకరించాలి, చిన్నపిల్లలతో స్నేహంగా ఉండాలి. పెద్దవాళ్ళని గౌరవించలేనప్పుడు వాట్ ఆర్ వి టీచింగ్ ద కిడ్స్? ఇప్పుడు యూత్కి ఏం సందేశం ఇస్తున్నారు మీరు? యూత్ చాలా ఇన్నోసెంట్గా ఉంటారు. మనం రోజు పెద్దవాళ్ళని గౌరవించకుండా రకరకాల మాటలు మాట్లాడుతుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? ఇప్పుడు మనం పాలిటిక్స్లోకి వచ్చాము అంటే పీపుల్ ఆర్ వాచింగ్ అస్. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అని మనల్ని చూస్తున్నారు. అది వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అరే వాళ్ళే మాట్లాడంగా లేనిది మనం మాట్లాడితే తప్పేంటి అనుకుంటున్నారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఆలోచించుకొని మాట్లాడాలి. ఆలోచించకుండా ఇష్టానుసారంగా, అది అపోజిషన్ పార్టీ వాళ్ళనే కావచ్చు, పెద్దవాళ్ళు అన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. వెటకారంగా మాట్లాడవచ్చు, సెటైరికల్గా మాట్లాడవచ్చు, సార్కాస్టిక్గా కూడా మాట్లాడవచ్చు. అవమానకరంగా మాట్లాడకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు. చమత్కారంగా మాట్లాడండి, తప్పులేదు. అగౌరవంగా మాట్లాడకూడదు. సో దీస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు పార్టీకి నేను కష్టం నష్టం ఎంతైనా పడతాం పార్టీ కోసం, అది ఇష్టంగా చేస్తున్నాం. కానీ అవమానం పడాలంటే పడలేం. కానీ మేడం ఎస్పెషల్లీ వంశీ గారు పార్టీలోకి వచ్చేటప్పుడు టీడీపీ నుంచి నాన్నగారిని కూడా పిలిపించుకొని జగన్ గారు మాట్లాడారు అనేది ఒక టాక్ ఉంది. కానీ అసలు ఎక్కడ దుట్టా రామచంద్రరావు గారు కూడా ఈరోజు గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి, ఎందుకంటే ఆయన ఏజ్లో కూడా ఆయనకి పించ్ అవుతుంది సిచ్యువేషన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్. అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటారు ఈ న్యూసెన్స్ కానీ ఈ గొడవ కానీ? ఇందాక మీరు అన్నట్టు జగన్ అన్న చెప్పినప్పుడు వెంటనే నాన్నగారు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి మీటింగ్ పెట్టి వంశీ గారే మన లీడర్ అని చెప్పి అందరికీ పరిచయం చేయటం జరిగింది. అక్కడ వరకు అంతా బాగానే జరిగింది. అందరూ కార్యకర్తలు కొంచెం ఫీల్ అయ్యారు. అంత అదేంటి ఇన్ని రోజులు కష్టపడింది దీనికోసమా అన్నట్టుగా. అయినా కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మనం వెనకడుగు వేయటానికి లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చిన్న చిన్న విషయాల్లోనే అంటే కలిసే వరకు, ఆ మీటింగ్ పెట్టే వరకు ఒక రకంగా ఉండి బయటకు వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ మా అస్సలైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద మళ్ళీ అదేవిధంగా కంటిన్యూ అవటం. మా నాన్నగారి మీద కేసులో ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అంటే మామూలు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుంది? ఊరిల్లో మళ్ళీ టీడీపీకి చెందిన వాళ్ళకే అన్ని పదవులు ఇస్తున్నారు. అసలు కష్టపడిన కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలకి పదవులు రాలేదు. తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి కదండి, సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీపీ ఎలక్షన్స్ వచ్చినాయి, అన్నిటిలోని మళ్ళీ వాళ్ళకే వస్తున్నాయి. సో మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్టులు, రోడ్ కాంట్రాక్టులు చేసినా కూడా వాళ్ళ బిల్స్ కూడా రావట్లేదు, కనీసం వాళ్ళ బిల్స్ కూడా ఆగిపోయినాయి అంటున్నారు. సో ఇట్లా ఊరిలో ఆ పెత్తనం మళ్ళీ వాళ్ళకే వచ్చింది అన్నప్పుడు మా కార్యకర్తలు ఫీల్ అవుతారు. ఆబ్వియస్లీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు ఫీల్ అయినప్పుడు క్వశ్చన్ చేస్తారు.
క్వశ్చన్ చేస్తే దానికి మన దగ్గర సమాధానం ఉండాలి కదా. మనం పిలిచి చెప్తాం. మనం పెద్దవి మనం కూడా ఏమీ అడగలేదు. ఏదో ఒక వాలంటీర్ పోస్టో ఇంకొకటో ఇట్లా చిన్నవి మనవాళ్ళు కదా, మన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి మనం అడుగుతాము. అది కూడా కాని పక్షంలో మనకి అది మరి అవమానమే కదా. మన కార్యకర్తకు మనం చేసుకోలేనప్పుడు అది మనకు అవమానం. అది కష్టం నష్టం కాదు, అది అవమానం. అతను ఇన్ని రోజుల నుంచి సేల్ అవుతూ వస్తున్నాడు కాబట్టి మీతోని. సో దెన్ మేడం, అసలు యాక్చువల్గా గన్నవరంలో ఒక టిపికల్ యాటిట్యూడ్ కదా, ఎస్పెషల్లీ ఎమ్మెల్యే విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడూ లేని విధంగా, గతంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రతిపక్ష నేత భార్యను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కానీ ఏ స్థాయిలో రాష్ట్రం అంతా సెన్సేషన్ సృష్టించే, ఆ ప్రతిపక్ష నేత కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి వెక్కి కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. సో అప్పుడు ఏమనిపించింది మీరు? అది చాలా ఒక ఉమెన్గా మనకి అవమానకరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము అసలు ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. ఆయన కనీసం మా ఇంట్లో ఎల్లో కలర్ కుర్చీలు కానీ బట్టలు కానీ కూడా ఉండవు. అట్లాంటిది అయినా కూడా ఒక స్త్రీని అవమానించడం అనేది కరెక్ట్ కాదు. ప్రతిపక్షం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, కరెక్ట్ చేసేటప్పుడు ఎవరైనా కరెక్ట్ అనాలి. తప్పు చేసినప్పుడు మన పార్టీ వాళ్ళనైనా సరే తప్పుగా చెప్పాల్సిందే. అది చాలా ఒక హోల్ ఉమెన్ నేషన్ వైడ్గా అది కమ్యూనిటీని అవమానించినట్టు. అది చాలా తప్పు. అంటే ఎవరికి ఆ రైట్స్ లేవు. ఇదే వంశీ గారు దెన్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా అప్పుడు షర్మిల మీద కామెంట్స్ చేశారు, విజయమ్మని కామెంట్స్ చేశారు, భారతిని కామెంట్ చేశారు. ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చి మళ్ళీ టీడీపీని కామెంట్ చేస్తున్నారు, టీడీపీ అధినేత భార్యని కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దెన్ ఎలా మేడం, మీ పార్టీ అధిష్టానం ఎందుకు కామ్గా ఉంటుంది అనుకుంటున్నారు ఇలాంటి విషయాల్లో కూడా? అధిష్టానం అన్నీ గమనిస్తూనే ఉంటారండి. వాళ్ళు కామ్గా ఉంటున్నారో అంటే లోపల ఏం మాట్లాడారో ఏంటో మరి మనకి బయట మీడియాకి రాదు కదండి. వాళ్ళు ఏం చెప్పారో ఏం చెప్పుకున్నారో. ఎందుకంటే దాన్ని చెప్పిన తర్వాత మళ్ళీ తూతూ మంత్రంగా సారీ చెప్పించారో చెప్పినట్టున్నారు. అది ఏమీ జరగకుండా అధిష్టానం ఏం చెప్పకుండానే తూతూ మంత్రంగా సారీ అయితే చెప్పకపోవచ్చు కదా. కానీ ఒకటి మేడం, మీరేమో ఒక పద్ధతైన ఫ్యామిలీ నుంచి మీ నాన్నగారిని చూస్తేనే తెలిసిపోద్ది అది ఇప్పటి వరకు కూడా. సో అలా ఒక పొలైట్గా మాట్లాడే విధానంలో కానీ ఇట్లా ఆల్రెడీ మీరు అప్లిఫ్ట్ ఉన్న ఫ్యామిలీలో నుంచి వచ్చున్నారు, పొలిటికల్గా కానీ, అండ్ దెన్ ప్రొఫెషనల్గా డాక్టర్గా కూడా ఉన్నారు. సో ఇప్పటికీ ఇలా ఈ లాంగ్వేజ్, పాలిటిక్స్లో ఈ లాంగ్వేజ్ చూస్తా అంటే మీకు ఏమనిపిస్తుంటుంది అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ? ఇంతకు ముందులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేవాళ్ళు దీన్ని, ఇప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేటట్టుగా అయిపోయింది. అవును, రికార్డులను తొలగించడానికి ఇప్పుడు రికార్డ్ అయిపోతుంది అంతా. అవును, అట్లా ఉందన్నమాట. అది దీని మూలంగా మన యూత్ ఆర్ సఫరింగ్. వాళ్ళకి చాలా చెడ్డ ప్రభావం పడుతుంది దీని మూలంగా. ఇప్పుడు మనం ఏదైనా సోషల్ మీడియాలో కింద కమెంట్ సెక్షన్కి వెళ్ళాలంటే కూడా భయం వేసే పరిస్థితి. అది వాళ్ళ మీద ఆ ప్రభావం పడుతుంది. వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకోవాలి? మనం బాగా స్వచ్ఛంగా మంచిగా మాట్లాడుతున్నామో లేకపోతే మంచి పనులు చేస్తున్నాము అంటే యూత్ ఏంటంటే త్వరగా పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ చెడుకి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతారు. వైరల్ చేసేటప్పుడు మంచిని వైరల్ చేయండి. మీడియా వాళ్ళైనా సరే మంచిని వైరల్ చేస్తే అందరికీ మంచి జరుగుద్ది. కానీ నెంబర్ 1 ఛానల్స్ అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఇట్లాంటి ట్యాగ్ లైన్స్ని హెడ్డింగ్స్ని పెట్టి చేయటం కరెక్ట్ కాదు. మీకు 100% మీరైనా మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు కదా. ఎవరికైనా క్వశ్చనింగ్ అథారిటీ ఉంది. సో తప్పే కదా ఎప్పుడైనా సరే. అలాగే మేడం, అసలు ఒక విషయం చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మీరే చెప్పాలి. అది అసలు ఇందాక మీరు మాట్లాడుతూ స్టార్టింగ్లోనే శివభారత్ రెడ్డి గారికి గన్నవరానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు కదా. అంటే ఇంట్రెస్ట్ లేదు ఆయనకు కూడా, మా వైపు నుంచి కూడా అంత ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేయలేదు అని. కానీ శివభారత్ రెడ్డి గారుకి వంశీకి మధ్య అసలు వివాదం ఎక్కడొచ్చింది? వాళ్ళిద్దరూ హోరాహోరీగా ఫైట్ చేసుకుంటూ వాదనలు చేసుకునే స్థితికి ఎందుకు వచ్చిందంటారు సిచ్యువేషన్? మాకేం పర్సనల్ గొడవలు ఏం కాదు కదండి. ఏంటంటే ఇప్పుడు మన నియోజకవర్గంలో వనరులు ఉంటాయి. మీరు కొండలను కొట్టేసుకుని మట్టిని తవ్వేసుకుని ఇల్లీగల్గా, అది కరెక్ట్ కాదు. అండ్ కేవలం అంటే మనం దాన్ని ఎత్తి చూపిస్తే అది తప్పు అని చెప్తే అది మీరు దాన్ని నెగిటివ్గా తీసేసుకుని వెళ్ళి మీరు ఎవరికి కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. మేమేమి మమ్మీ నా చాక్లెట్ ఎత్తుపోయాడని మేమెవరికి ఏమీ కంప్లైంట్లు ఇవ్వలేదు. అలాంటి కంప్లైంట్స్ మేము చేయలేదు ఎప్పుడు. సో మా తరపు నుంచి కాదు అది. మేమల్లా తప్పు జరిగినప్పుడు క్వశ్చన్ చేసాం.
ఎందుకంటే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది ఎవరికి చెడ్డ పేరు? ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అది ఎవరి ప్రభుత్వం? మన ప్రభుత్వం. అందుకని అసలు అలా అని కాదు, మెయిన్ వనరులు ఎవరి సొమ్ము కాదు కదా దోచుకోవటానికి. అలా అడిగితే ఆయనే చేస్తున్నారని చెప్పేసి ఉల్టా రివర్స్ పెట్టారు. సో అప్పుడు కొంచెం ఫస్ట్ విన్నప్పుడు బాధేసింది. ఇదెందుకు మనకేమన్నా మనకు చదువు లేదా, మనకు ఉద్యోగం లేదా, ప్రాక్టీస్ లేదా, ఇవన్నీ ఉండి మనకేం పని ఇట్లా అని బాధేసింది ఫస్ట్. కానీ తర్వాత ఓకే, మనం ఫైట్ చేయాలి జనం కోసం. మనం ఎప్పుడు నుంచున్నాము, ఇప్పుడెందుకు భయపడి ఎవరో ఏదో అనుకుంటారని మనం ఎందుకు భయపడి పారిపోవాలి? తప్పు చేయలేదు, మనం ఫైట్ చేస్తాం. అంటే ఎస్పెషల్లీ అక్కడ కొన్ని డైలాగులు పడే క్రమంలో ఇరువైపుల నుంచి కడప నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడడానికి నువ్వెవరు అనే దాకా వెళ్ళిపోయింది వ్యవహారం శివభారతి రెడ్డి గారిని. దెన్ వాట్ యువర్ ఫీల్? మీ పుష్ కూడా ఉందా వెనక నుంచి? మీరు చెప్పారా ఇలా కాదు ఇలా అని? కన్యం చేసే ప్రయత్నం చేయండి. ఐ మీన్ ఇట్. అంటే ఇప్పుడు కడప నుంచి వచ్చామా లేకపోతే ఇంకొక దగ్గర అని కాదు. వాటర్ కానీ మట్టి కానీ అది న్యాచురల్ రిసోర్సెస్. అది మనం ఎక్కడికైనా వెళ్ళి ఫైట్ చేయొచ్చు న్యాచురల్ రిసోర్సెస్ గురించి, ఒక దగ్గర కాదు. శివభారతి రెడ్డి గారు ఆల్మోస్ట్ మన వైఎస్ఆర్సీపీ పెట్టిన రోజు నుంచి తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అప్పుడు ఇంకా కంబైన్డ్ స్టేటే, ఆయన మొత్తం స్టేట్ అంతా తిరిగారు. ఒక ప్లేస్లోనో ఇక్కడ ఉండలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉంటారు. ఆయన మొత్తం స్టేట్ అంతా తిరిగారు. సో అట్లా అది తప్పు కాదు. ఎక్కడైనా తప్పుంటే మాట్లాడవచ్చు, అది తప్పు కాదు. అనుకుంటే ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చారు, ఆయన కూడా దానిలోకి అవుతారేమో మీ పార్టీకి కదా, అంతే కదా. ఈయన కడప నుంచి వస్తే ఆయన టీడీపీ నుంచి వచ్చారని. టీడీపీ నుంచి వచ్చారు, మరి ఆయన సొంత ఊరు ఎక్కడో కూడా మనకి తెలియదు. అలా అమ్మగారు ఊరు అనుకుంటా, ఇంకోటూరు. దెన్ మేడం, పర్టికులర్లీ మీ వ్యక్తిగతంగా పదవుల విషయానికి వస్తే, గతంలో మీకు మనం ఇందాక చెప్పుకున్నట్లు మీకు ఎంపీగాను అండ్ దెన్ ఎమ్మెల్యేగాను ఆఫర్ వచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి, అది మాకు కూడా తెలుసు. కానీ ఎందుకు మొన్న లోకల్ బాడీస్లో మీరు మళ్ళీ ఉంగుటూరుని ఎంచుకోవాల్సి వచ్చింది అండ్ దెన్ జెడ్పీటీసీ ఆ దిశగా ఎందుకు వెళ్ళారు? అంతకుముందు నాకు పాలిటిక్స్లోకి డైరెక్ట్గా రావాలన్న ఇంటెన్షన్ ముందలే. సో ఈసారి 2009 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ 50% ఉమెన్కి చట్టసభల్లో అంటే రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఏదైనా చేస్తున్నారు, స్పెసిఫిక్గా ఉమెన్ కోసం బాగా చేస్తున్నారు. సో దిస్ ఈస్ ద రైట్ టైం ఐ ఫెల్ట్. అది జెడ్పీటీసీనా ఎమ్మెల్యేనా ఇంకొకట అనేది నేను ఆలోచించలేదు. ఎందుకంటే నథింగ్ ఈజ్ స్మాల్, ఏది కూడా చిన్న పని కాదు. దట్స్ వాట్ మై ఫాదర్ థాట్ మీ. ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ పనినైనా గౌరవించాలి. అదే అది ఒక షాకింగ్ రిజల్ట్ కదా మేడం. అసలు గన్నవరం హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా ఉంగుటూరు అనేది యునానిమస్ కావడం అనేది, అది కూడా వైఎస్ఆర్సీపీకి అనేది, అది ఎలా పాసిబుల్ అయింది? జగన్మోహన్ రెడ్డి గారు పథకాల మూలంగా జనంలో ఒక మంచి అభిప్రాయం ఉంది. అట్లనే నాన్నగారు అక్కడే ఉండటం, మా ఇన్ని సంవత్సరాల పొలిటికల్ ఇదంతా కూడా అక్కడే కాబట్టి ఆ మంచితనం, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మూలంగా ఆయన మంచితనం రెండు కలిపి అట్లా వాళ్ళు తీర్పు ఇవ్వటం జరిగింది. మీరు ఎప్పుడైతే అక్కడ యునానిమస్ అయ్యారో, ఎప్పుడైతే మీరు వన్స్ పోటీలో ఉన్నారన్న తర్వాత అక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ పోటీలో ఉన్న వాళ్ళు కూడా విరమించుకున్నారు ఒకరిద్దరు కూడా. సో కానీ తర్వాత మీరు చైర్పర్సన్ అవుతారని కదా అప్పుడు టాకు, జడ్పీ చైర్మన్ అవుతారని టాకు వచ్చింది. బట్ లాస్ట్ మినిట్ వరకు కూడా అదే నడుస్తూ వచ్చింది ఆ ప్రచారం. కానీ అక్కడే ఎలాంటి రాజకీయాలు జరిగినాయి అంటారు? అంటే జడ్పీ చైర్మన్ అవ్వాలనో ఇంకొకటనో కూడా మేము అసలు జడ్పీటీసీగా నుంచోలేదు. మేము అంటే ఆ ఆలోచన కూడా లేదు మాకు. టాక్ వచ్చింది అంటే ఒక కాపు మహిళగా ఓసీ రిజర్వేషన్ ఉంది కాబట్టి అలా అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. కాకపోతే మేమైతే అనుకోలేదు, మేము కావాలని అయితే కోరుకోలేదు. మీ దగ్గరికి అయితే ప్రపోజల్ వచ్చిందా అప్పట్లో మీరు పోటీకి నిలబడ్డప్పుడు? లేదండి. సో పార్టీ ఇస్తే ఈజీగా అయిపోయేది. దెన్ మేడం, మీరు ఉంగుటూరు నుంచి నిలబడడంలో కానీ మళ్ళీ లోకల్ బాడీస్లో మీ ప్రయారిటీస్ పెంచుకోవడంలో కానీ మీ హస్బెండ్ రోల్ అంటే ఎంతవరకు ఉందని చెప్తారు? రోల్ ఇన్ ద సెన్స్ సపోర్ట్ అండి. ఆయన 100% లైక్
సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను బయటికి రాగలుగుతున్నాను. అంత మటుకే తప్ప నేను అంటే లైక్ నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను రావటం జరిగింది విత్ హిస్ సపోర్ట్. కానీ ఇందాక ఎప్పుడైతే మీరు ఇందాక మాట్లాడుతూ పదవులన్నీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకే వెళ్తున్నాయి అనే మాట అన్నారు, ఇందాక కూడా జడ్పీ చైర్మన్ విషయానికి వచ్చినా కూడా లోకల్ ఎమ్మెల్యే అడ్డుపడ్డారు మీకు అనేది కదా అప్పటి నుంచి ఉన్న టాక్. ఇవన్నీ ఇంకా పార్టీ ప్రచారాలే అంటారు. ప్రచారాలు. ఓకే మేడం, దెన్ ఇప్పుడు చాలా క్రూషియల్ పీరియడ్ ఇది. నిన్న మొన్న చూస్తే ఎప్పుడో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టబడ్డాయి, మీ ఫాదర్ కానీ అండ్ దెన్ యార్లగడ్డ వెంకట్రావు గారు. 3 days బ్యాక్ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఆ కేసుల గురించి ఫైట్ చేసిన పరిస్థితి ఏంటి ఇప్పుడు మీరు అధికారంలో ఉండే? సో కదా, హౌ కామెడీ ఇట్ వాస్. అది అంటే నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ కూడా చాలా బాధగా ఉన్న విషయం అండి అది. కాకపోతే ఇవన్నీ మామూలు జనం కోసం పోరాడినప్పుడు పెట్టిన కేసులే కాబట్టి. జనం కోసం పోరాడలేదు, వంశీ గారి కోసం పోరాడినట్టున్నారు అప్పట్లో. ఆ క్రమంలో పడ్డట్టున్నాయి ఈ కేసులు. వంశీ గారి కోసం పోరాడలేదు, జనం కోసం అప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద పోరాడారు. ఎస్ మేడం, ఇప్పటికీ మరి అది బరువు కదా, బ్యాగేజ్ కదా అది, ఆ కేసులు ఇప్పటి వరకు కంటిన్యూ కావడము అనేది. దెన్ మీ లోకల్ క్యాడర్ కానీ మీ ఫాలోయర్స్ కానీ వాట్స్ యువర్ టేక్ ఆన్ దెమ్? వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, కొంత అవమానకరంగా ఫీల్ అవుతున్నారు. నేను కాకపోతే మేము చెప్పినట్టు కష్టం ఉంటే మాకు ఇబ్బంది లేదు, నష్టం వచ్చినా ఇబ్బంది లేదు. కార్యకర్తలకి చాలామంది డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, నష్టం వచ్చినా కూడా వాళ్ళు రెడీగానే ఉన్నారు. కానీ అవమానకరంగా మాట్లాడితే మాత్రం సహించేటట్టుగా ఎవరూ లేరు. దట్ ఈస్ ద ఓన్లీ కండిషన్. అలాగే మేడం, పర్టికులర్లీ మీరు ఇన్ని సంవత్సరాలుగా దుట్టా గారు వైఎస్తో శైలి అయ్యి ఇప్పుడు మీరు జగన్తో మీ ఫ్యామిలీ శైలి అవుతున్నా ఎక్కడ కూడా ఆయన గట్టిగానో ప్రొవోకింగ్గా మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే కాంట్రవర్సీలోకి వెళ్ళిన సందర్భం కానీ లేదు. అలాంటి దుట్టా రామచంద్రరావు గారు కూడా ఈరోజు వంశీ గారిని క్వశ్చన్ చేస్తూ మాట్లాడాల్సి వచ్చిన సందర్భం కనిపిస్తోంది. అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడికి లీడ్ చేస్తుంది అనుకుంటున్నారు? అంటే నాన్నగారు క్లియర్గానే చెప్పారు, మేము నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళతో కలిసి పనిచేయడం జరగదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో వీ హ్యావ్ దట్ క్లారిటీ ఆఫ్ థాట్. ఇంకా అంటే దాని గురించి పెద్దలు ఉన్నారు, పార్టీ పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మనం ప్రతిదీ మీడియా ముందు పార్టీ గురించి మేము మా వల్ల పార్టీకి ఎట్లాంటి డ్యామేజ్ జరగకూడదు అనేది మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు గన్నవరంలో ఉన్న పరిస్థితుల్లో ఆయన కాదని టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటారు వేరే వాళ్ళకి వైసీపీ నుంచి? అంటే ఆయన్ని కాదని టికెట్ కాదండి, వాళ్ళకున్న బట్టి ఇస్తారు తప్ప ఒక మనిషిని ఉద్దేశించి ఉండదు కదా. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ అధిష్టానం వైపు నుంచి దుట్టా వారసురాలకి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఒకటి వచ్చింది. సో ఆలోచన మీద వర్కౌట్ జరుగుతోంది అనేది ఒక చర్చ. ఎప్పుడంటే ఎస్పెషల్లీ ఈ గడప గడపకి ఇలాంటి కార్యక్రమాల్లో వంశీ పాల్గొనట్లేదని ఒక టాక్ కానీ, జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిచి అనేక సార్లు వార్న్ చేసిన సిచ్యువేషన్ కానీ, ఈవెన్ మొన్న ఎమ్మెల్యేల సమావేశాన్ని కూడా ఆయన డుమ్మా కొట్టిన పరిస్థితులు కానీ, వీటన్నిటితో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల ఫీడ్బ్యాక్ అంతా తెప్పించుకుంటూ ఉన్నారు. ఈసారి ఆయనకి టికెట్ ఇచ్చే అవకాశం లేదు అనేది ఒక ప్రచారం ఇంటర్నల్గా పార్టీలో. అండ్ దెన్ ఎట్ ద సేమ్ టైం మీ పేరు కూడా అక్కడ తెర మీదకి వస్తున్న పరిస్థితి. ప్రచారం అని మీరే చెప్తున్నారు. అది ప్రచారం, మీ పేరు ప్రచారం కాదు, మీ పేరు నిజంగానే ఇంటర్నల్గా టాక్ నడుస్తున్న పరిస్థితి. ఇదేమైనా మీ దగ్గరికి వచ్చిందా మేడం ఈ ప్రపోజల్? అదే ఇవన్నీ ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ అండి. లైక్ we don't want to talk about it right now. అంటే ఒకవేళ నిజంగా అలాంటి ఆఫర్ వచ్చినట్లయితే ఈరోజు ఒక మహిళగా మీరు అక్కడ గన్నవరంలో పార్టీ తరపు నుంచి ఎసెట్ అవుతారు. సో అప్పుడు వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? అంటే ఇవన్నీ కూడా ఊహాగానాలే కదండి, దాని గురించి మనం ఊహించుకుని ఏదో మాట్లాడటం కరెక్ట్ కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు పిలిచి ఆఫర్ ఇస్తే? అట్లా జగన్ అన్న ఏం చెప్తే మేము అది చేస్తున్నాం, ఫాలో అవుతున్నాం. వీఆర్ హిస్ ఫాలోవర్స్. అది ఆయనకి అత్యంత రెస్పెక్ట్ ఇస్తాం మేము. అదేవిధంగా మేడం, పర్టికులర్లీ ఈ రోజున ప్రతిపక్ష పార్టీల నుంచి ఎస్పెషల్లీ టీడీపీ నుంచి దుట్టా రామచంద్రరావు గారి ఫ్యామిలీని పార్టీలో చేర్చుకోవాలి అని ఏదైతే ఒక వైబిలిటీ ఉందనే ఒక చర్చ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ లోకల్గా ఉన్న టీడీపీ లీడర్స్ దుట్టా గారిని కూడా అప్రోచ్ అయ్యారనేది కూడా ఒక ఆలోచన ఉంది. సో ఈ ప్రచారం అయితే మీ ఇంట్లోకి వచ్చిందా? మీ ఇంటి గడప దాకా వచ్చిందా? మిమ్మల్ని తట్టిందా ఈ ప్రచారం? ప్రచారాలు అయితే జరుగుతున్నాయండి, కాకపోతే లైక్ వీఆర్ విత్ జగన్ అన్న. మాకు అట్లాంటి ఆలోచనలు ఉద్దేశాలు ఏం లేవు.
ఒకవేళ దుట్టా సీతారామలక్ష్మి గారికి టీడీపీ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లయితే దుట్టా ఫ్యామిలీ అటువైపు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? మాకు భారీ ఆఫర్లు అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఒక పదవి గురించి మేము ఏ రోజు ఆలోచించలేదు. దట్ ఈస్ నాట్ అవర్ ఇంటెన్షన్. అవర్ ఇంటెన్షన్ ఈజ్ సర్వీస్. ఒక్కటే మాకేంటంటే మాకు ఎలాంటి అవమానాలు జరగకుండా ఉంటే చాలు. అదొక్కటే మేము కోరుకునేది. కానీ స్టిల్ ఫేస్ చేస్తూనే ఉన్నారు మీరు అవమానాలు. మీరు చెప్తున్న అవమానాలు స్టిల్ ఫేస్ చేస్తానే ఉంది కదా? ఫేస్ చేస్తున్నాం. కుండ ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా బద్దలైపోతుంది అంటారు. మేబీ స్టిల్ దర్ ఇస్ టైం. అవును. సో బద్దలు కొడతానికి రెడీగా ఉన్నారంటారు. మీ ద్వారానే బద్దలు కొట్టబడాలి అది. దెన్ మేడం, ఎస్పెషల్లీ ఈరోజు ఆల్రెడీ టీడీపీనే కాదు, ఆల్రెడీ జనసేన కూడా ఈ రెండు పార్టీలు పొత్తుకెళ్తాయని ఒక చర్చ ఉంది, లేదంటే ఇండివిజువల్గా జనసేన వెళ్తుందని ఇంకొక ప్రచారం కూడా ఉంది. సో ఈ ప్రచారం తెర మీదకి వచ్చినప్పుడు బందర్ నుంచి నిజంగానే ప్రపోజల్లో ఉన్నారు, ప్రపోజల్ లిస్టులోని మీ దాకా రాకపోవచ్చు. మీరు పొలిటికల్గా నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ అంటున్నారు కాబట్టి ఆల్రెడీ పదవిలో కూడా ఉన్నారు మీరు. కానీ ఈ ప్రచారం అయితే నిజంగా జరుగుతున్న పరిస్థితి. సో బందర్ ఎంపీ ఇట్స్ నాట్ దట్ పొలిటికల్లీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేదనట్లేదు. డెఫినెట్గా పాలిటిక్స్లో ఉన్నప్పుడు మనం ఒక పదవిలో ఉన్నప్పుడు మన ఎక్కువ మంది సహాయం చేయగలుగుతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అబౌట్ పీపుల్. సో అండ్ మనం ట్రూత్ఫుల్గా సిన్సియర్గా, ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్, సెకండ్ థింగ్ సిన్సియారిటీ. ఈ 2 థింగ్స్ మనం చేసుకుంటూ పోవాలి. ప్రతిఫలం వేరు. సో పొలిటికల్గా ఖచ్చితంగా ఉంటాం. మా ఫ్యామిలీ అయితే పొలిటికల్గా ఖచ్చితంగా ఉంటాం. దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మీరు వైసీపీని కాదని అనట్లేదు కాదు కాబట్టి మీకు ఒకవేళ గన్నవరం ఎమ్మెల్యేగా అవకాశం వస్తేనో లేకపోతే బందర్ ఎంపీగా కంటెస్ట్ చేసే అవకాశం వస్తే ఏది ప్రిఫర్ చేస్తారు సీతారామలక్ష్మి గారు? మేము వైఎస్ఆర్సీపీని వదులుకుని ఇంకొక పార్టీకి వెళ్ళి కంటెస్ట్ చేద్దాము అన్న ఉద్దేశం మాకు లేదు. ఇప్పుడు పదవుల కన్నా కూడా లైక్ హార్డ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మేము ఈ పార్టీని మా ఫ్యామిలీ పార్టీగా అనుకుంటున్నాము. బట్ స్టిల్ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరిస్తాం. కానీ అవమానాలు మాత్రం ఫేస్ చేయడానికి రెడీగా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీకు ఆఫర్ ఇస్తే బందర్ ఎంపీగానో లేకపోతే గన్నవరం ఎమ్మెల్యేగానో? మేము ఫాలోవర్స్ జగన్ అన్నకి. ఆయన ఏం చెప్తే అది చేస్తాం. దెన్ మేడం, ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేపు ఈ 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్థానం కానీ సీఎంగా ఆయన పనితీరు కానీ మీరు చూస్తూ వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇప్పుడు నాడు నేడు స్కూల్స్ తీసుకుంటే అసలు ఇన్ని ఇయర్స్ నుంచి ఎందుకు ఇంతమంది ఆలోచించలేదా దీని మీద అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి స్కూలు కూడా ఇట్స్ నాట్ లెస్ దాన్ ఎనీ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్. మామూలు స్కూల్స్ వదిలేసేయండి, అంత బాగా తీసుకొచ్చారు. సో ఈరోజు చదువుకుంటున్న పిల్లలు డౌన్ ద లైన్ మీకు ఒక 10 years తర్వాత కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు దేవుడి కింద భావిస్తారు. స్కూలింగ్ సిస్టమ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అట్లనే సేమ్ థింగ్ వైద్యం కూడా నిన్ననే మనకి ఫ్యామిలీ డాక్టర్ చూసాం. మాది రూరల్ ప్రాక్టీస్ కాబట్టి ఊరుల నుంచి ఇప్పుడు మాది హనుమాన్ జంక్షన్లో హాస్పిటల్ ఉంది. అక్కడికి రావాలంటే కూడా పాపం వాళ్ళు డే మొత్తం పని మానేసుకోవాలి. ఆ డే వాళ్ళు కూలికి వెళ్ళకపోతే వాళ్ళకి పొట్ట గడవని పరిస్థితి. సో అట్లా వాళ్ళు వచ్చారంటే ఒక రోజంతా వేస్ట్ అయిపోతుంది. అట్లాంటిది ఇప్పుడు డాక్టరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తారు అంటే అది నిజంగా చాలా గ్రేట్ ఇది. సో అన్ని విధాలుగాను కూడా అట్లనే ఉమెన్కి చేయూత కానివ్వండి, ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళు పని చేయగలుగుతున్నారు. అంటే యువర్ టాకింగ్ అబౌట్ వెల్ఫేర్ స్కీమ్స్ మేడం. కానీ ఇటీవల చూస్తే మొన్న మనం చూసాం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ, అండ్ దెన్ ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ 4 టీడీపీ ఖాతాలోకి వెళ్ళిన పరిస్థితి. అండ్ దెన్ నెల్లూరు జిల్లాలో పర్టికులర్లీ ఈవెన్ శ్రీదేవి వరకు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్న సిచ్యువేషన్. ఇలాంటి వాతావరణం ఎందుకు వచ్చిందంటారు ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 years? ఖచ్చితంగా దీని గురించి అయితే ఆలోచించాలి. ఇంటర్నల్గా దాన్ని లైట్గా తీసుకోవడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఆలోచించాలి. దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇట్ విల్ బీ బెటర్. ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం ఇంటర్నల్ పాలిటిక్స్ మూలంగా జరిగిన విషయాలు. జనంలో మాత్రం 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నా కూడా ఏదైనా కొద్ది గొప్ప లోకల్ లీడర్స్ మీద ఉన్న ఇది ప్రభావం మూలంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మేడం,
ఈవెన్ షర్మిల విషయానికి వచ్చినా, విజయమ్మ విషయానికి వచ్చినా, అంతకుముందు విజయమ్మ కానీ షర్మిల కానీ ఆమె పార్టీ కోసం పాదయాత్ర చేశారు. 3000 కిలోమీటర్లు గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేశారు షర్మిల. అండ్ దాన్ని విజయమ్మ గారిని చూస్తే గౌరవ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం దాదాపు 9 ఏళ్ళు ఉన్నారు ఆమె. పార్టీ కోసం ఇంకా అప్లిఫ్ట్ చేశారు అసలు పార్టీని కూడా కదా, బై ఎలక్షన్ దగ్గర నుంచి మొన్నటి వరకు. సో అలాంటి వాళ్ళిద్దరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారనే ప్రచారం కానీ, తెలంగాణలో పూర్తిగా ఇక్కడ పార్టీ పెట్టుకుని తీరు కానీ, మీరేమంటారు యాజ్ ఏ ఉమెన్? జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయ్యారు అనేది అది అవాస్తవం అండి. అది అట్లా అంటారు. ఇప్పుడు ఇంకో దగ్గర పార్టీ పెట్టుకునేంత మాత్రాన దూరమైనట్టు కాదు. అట్లనే విజయమ్మ గారు అంటే అది ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఇద్దరు చెరో దగ్గర ఉన్నారు. తల్లికి 2 పిల్లలు సమానమే కదా, ఎట్లా ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర లేకుండా ఉంటారు? ఈ విషయంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫుల్ సపోర్ట్. సో దెన్ మేడం, ఒకసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు ఒకవైపు జనసేన ఉంది రాష్ట్రంలో, మరోవైపు టీడీపీ, లెఫ్ట్ పార్టీస్ వీళ్ళంతా ఏకమై రేపు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరోసారి నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వై నాట్ 175 అని చెప్పి కూడా. సో అది ఆ ఫిగర్ ఆయన రీచ్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఈ ముగ్గురు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఏంటి, మళ్ళీ ఆయన సీఎం అయ్యే అవకాశం ఎంతవరకు ఉందంటారు మీ అనాలిసిస్లో? 100% జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారండి నెక్స్ట్ టైం కూడా, ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ అలా ఉన్నాయి. దెన్ కన్ఫైన్ టు యువర్ కాన్షియన్స్ మేడం. ఇప్పటికీ ఇందాక మీరు అన్నట్టు మీ ఫాదర్ ఏమో ఒకవైపు మేము పనిచేయము అతనికి టికెట్ ఇచ్చినట్లయితే అని చెప్పారు, మరోవైపు యార్లగడ్డ లాంటి వాళ్ళకి టీడీపీ నుంచి ఆహ్వానం ఉంది, మీకు టీడీపీ నుంచి మీరు వెళ్తే రెడ్ కార్పెట్ పరిచే సిచ్యువేషన్ కూడా ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు మళ్ళీ వంశీకే టికెట్ ఇచ్చినట్లయితే గన్నవరంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఉంటాయనుకుంటున్నారు? నాన్నగారు అయితే క్లియర్గానే చెప్పడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్, పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా మేము దీని గురించి బయట మాట్లాడటం కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. అలాగే మేడం, పర్టికులర్లీ మీ పర్సనల్ విషయాలకు వస్తే, మీ ఫాదరు అటు పొలిటికల్గా ఉన్నారు అండ్ దెన్ ఇటు ప్రొఫెషనల్గా డాక్టర్, అండ్ దెన్ మీ హస్బెండ్ వైపు నుంచి కూడా సేమ్ కదా, దెన్ మీకు కూడా సేమ్. సో ఎలా, హౌ యూ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్? టైం మేనేజ్మెంట్ ఫస్ట్ థింగ్. లైక్ ఇఫ్ యూ మేనేజ్ టైం ప్రాపర్లీ దెన్ ఇట్ విల్ బీ ఈజీ. అండ్ అందరూ మీరు అన్నట్టు ఒక డాక్టర్ పొలిటీషియన్ ఉన్నప్పుడు లైక్ దే అండర్స్టాండ్, అందుకని అందరూ అర్థం చేసుకుంటారు. లైక్ వీ డిస్కస్ అబౌట్ ఎవ్రీథింగ్, పేషెంట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు, పాలిటిక్స్ గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. వీ హ్యావ్ సో మెనీ కామన్ థింగ్స్ టు డిస్కస్. దెన్ మేడం, ఓకే మీ ఫాదర్ పరంగా ఆయనకి ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఓకే ఆయన మంచితనమా, లేకపోతే ఆయన పదవి వచ్చేదాకా మనం వెయిట్ చేద్దామని ఆయన ఒక యాటిట్యూడా? సో ఆయన ఇప్పుడు దాకా అదే కంటిన్యూ చేస్తూ వచ్చారు, అందుకు ఆయన పదవులకు దూరంగా ఉన్నారనేది ఒక లెక్క అయితే. బట్ మీరు ఎస్పెషల్ మీ హస్బెండ్ విషయంలో, శివభరత్ రెడ్డి గారి విషయంలో ఆయనకి ఇప్పుడు ఆయన క్వాలిఫికేషన్స్ దగ్గర పదవి ఇప్పుడు దాకా రాలేదు పొలిటికల్గానే ఒక అసంతృప్తి ఏదైనా ఉందా మీ ఫ్యామిలీలో కానీ మీకు కానీ? అట్లాంటి అసంతృప్తులు అసలు లేవు మాకు. అంటే ఇప్పుడు పదవి ఉంటేనే మనం చేస్తాము అనేది కాదు కదా. ఓకే, మీకంటే ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ ఉంది, గన్నవరంలో ఉంది, దెన్ మీకు పార్టీ నుంచి కూడా మీ ఫ్యామిలీ మీద ఆ కన్సర్న్ ఉంది, దట్స్ ఫైన్. ఇతర పార్టీల నుంచి కూడా మీకు వెళ్ళాలనుకున్న అదే స్థాయిలో ఆహ్వానం ఉంది. బట్ వాట్ అబౌట్ శివభరత్ రెడ్డి గారు? సో మీకు ఆయన విషయంలో ఏమన్నా ఉన్నాయా, విష్ ఉందా, పర్టికులర్ విష్ ఉందా, పొలిటికల్గా ఆయన్ని అప్లిఫ్ట్లో ఉండాలన్నా ఏమన్నా చూడాలనుకుంటున్నారు అలాగా? సో ఇప్పుడు దాకైతే లేదు, ఇప్పుడు ఇక ముందు పొలిటికల్గా పలానా పదవిలో ఉండాలి అనేది మాకు నిజంగానే లేదండి. సో పొలిటికల్గా డెఫినెట్గా మనం మంచి పదవిలో ఉంటే మన రీచ్ పెరుగుద్ది, మనం ఎక్కువ మందికి రీచ్ అవుతాం, మన ఐడియాలజీస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో అట్లా ఆ విధంగా ఖచ్చితంగా పదవిలో ఉంటే బాగుంటుంది. కానీ నాకు పర్టికులర్గా పదవి రాలేదు అన్న అసంతృప్తి లేదు, ఖచ్చితంగా పదవి ఉంటేనే చేస్తాము అని లేదు. పదవి ఉంటే మాత్రం రీచ్ పెరుగుద్ది, మన ఐడియాలజీస్ మనం వేరే వాళ్ళకి అందించగలుగుతాము. అంటే చిన్నప్పటి నుంచి డాక్టర్, పొలిటీషియన్ ఈ రెండింటిని దగ్గరగా చూస్తూ పెరిగారు. ఈ 2 పదాల్లో ఏ పదం అంటే మీకు ఎక్కువ ఇష్టం? ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. బోత్. అంటే పాలిటిక్స్ అంటే చాలామంది చదువుకునే వాళ్ళు దాన్ని ఒక లో స్టాండర్డ్గా చూస్తున్నారు ఈ కాలంలో, అండ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ షుడ్ చేంజ్. చదువుకునే వాళ్ళు పాలిటిక్స్లోకి రాకపోతే ఉన్నవాళ్ళు మాట్లాడే మాటలు మనం వినాల్సి వస్తుంది. వాళ్ళు బూతులు మాట్లాడితే బూతులు వినాలి, మంచి మాటలు మాట్లాడితే మంచి మాటలు వినాలి. సో అదే చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళ ఐడియాస్ అందరు షేర్ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ ద సొసైటీ. అల్టిమేట్గా సొసైటీ గ్రో అవ్వాలి, మనం కోరుకునేది ఏముంది, సొసైటీ గ్రో అవ్వాలనే కదా. రైట్, ఫైనల్గా ఒక డాక్టర్గా అండ్ దెన్ ఒక పొలిటీషియన్గా, ఒక పొలిటీషియన్ కూతురుగా, మరో పొలిటీషియన్కి భారీగా, మరో డాక్టర్కి భారీగా, సో ఇన్ని షేడ్స్ చూస్తున్నాం మేము మీలో.
దెన్ కంప్లీట్ పొలిటీషియన్గా ఎప్పుడు చూడబోతుంది? పవర్ ప్యాక్డ్ పొలిటీషియన్గా, ఐ మీన్ కూల్గా మీ ఫాదర్ లాగా కాకుండా కొంచెం శివభారత్ రెడ్డి గారి లాగా. See, there's a difference, like aggressiveness. మనం ఈరోజు మనం జనరల్లీ ఐఎమ్ ఏ వెరీ జోవియల్ పర్సన్. అగ్రెసివ్గా ఉండాల్సిన రోజు వచ్చినప్పుడు ఉంటాం తప్ప. కనిపిస్తుంది మీలో. ఓకే రామలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, చూశారు కదా ఇవాళ బ్రేక్ ద సైలెన్స్ ఈ రోజున. అదేవిధంగా సీతా రామలక్ష్మి గారి అభిప్రాయాలు కూడా మనం చూసాం. అదేవిధంగా దుట్టా రామచంద్రరావు డాక్టర్గానే కాదు, శివభారత్ రెడ్డి గారి వైఫ్గానే కాదు ఆమె, అదేవిధంగా గన్నవరంలో రాబోయే పొలిటికల్ లీడర్గా, కాబోయే పొలిటికల్ లీడర్గా కూడా ఆమె తన అభిప్రాయాలు మనతో పాటు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ఇవాళ బ్రేక్ ద సైలెన్స్. మరో బ్రేక్ ద సైలెన్స్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ R24. దిస్ ఈజ్ రామా సైనింగ్ ఆఫ్.